మామ అగ్గిపెట్టన్నా అగ్గిపెట్ట ఎందుకు అగ్గిపెట్టి బాధల్ని మర్చిపోవడానికి బంధాలని చేరుకోవడానికి కళలు కోరికలు ఆశలు ఆశయాలు అన్నిటిని ఎదుర్కొనే శక్తి తెచ్చుకోవడానికి దమ్ము కొట్టానని డైరెక్ట్గా చెప్పచ్చు కదా బాధలు బంధాలు ఎందుక సొల్లు మాకు ఎందుకండి సిగరెట్లు తాగుతావు ముఖేష్ గురించి తెలుసు కదా అలా పోతావు నువ్వు కూడా తెలుసు మామ ముఖేష్ గురించి తెలుసు సుహాస్ గురించి తెలుసు మీ నాన్న రస్కరాజు గురించి కూడా తెలుసు ఆయన గురించి ఎందురా ఇప్పుడే మాట్లాడుకోవాలి మామ ఎందుకంటే ఎవరైనా సరే ఆశయాలతోని ఆశలతోని పోతారు నీ బాబు మాత్రం ఆకలితో పోయాడు మనమే పెళ్ళిళ్ళ విషయాలకు వచ్చి 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు కానీ ఆయనకి ఏ అలవాటు లేదు తెలుసా ఆయన టీ టోట్లరా ఎన్ని టీలు తాగేవాడు ఏంటి బాబు టీ టోట్లర్ అంటే టీలు ఎన్ని తాగేవాడు కాదు బాబు ఏ అలవాటు లేనివాడు అర్థం అవును మామ నీకు పెళ్లి కుదిరిందట కదా కంగ్రాచులేషన్ నీకెవడు చెప్పాడురా అదేరా నువ్వు ఆ జోగినేట్ షాప్లో సిగరెట్ల కోసం చేసిన అప్పు తీరక ఆడ తన కూతుర్ని పెళ్లి చేసుకోమన్నాడట కదా నువ్వు కూడా ఒప్పించుకున్నావాట కదా మామ ఆహా మామ నాకు భయంగా ఉందిరా దేనికోసం రా భయం అదే ఈ సిగరెట్ల కోసం రా ఏది ఇలా దగ్గరరా కళ్ళు కింద నల్లగా వచ్చేసి పగలు కూడా నల్లగా అయిపోయి ఒంటి నిండా సౌండ్లు వచ్చేస్తున్నాయి మా కంగ్రాట్స్ రా నువ్వు ఆ జోగినాన్ని కూతురిని పెళ్లి చేసుకోగల ఏం మామా నువ్వు చేసుకుంటావా ఎందుకంటే ఆ టైం దాకా నువ్వు బతుకుండవు ఎలాగో చనిపోతున్నావు కదా ఏమైనా ఆఖరి కోరికలు ఉన్నాయా ఎలాగో చనిపోతున్నాం కదరా మందు తాగాలనిపిస్తుందిరా చనిపోతున్నావు అని చెప్పినా సరే మందు తాగాలని